హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈరోజైతే 4:30కి అలారం పెట్టుకొని అయితే లేచిన అనమాట. రోజు అట్లనే పెట్టుకుంటున్నా, కానీ అతి బలవంతంగా లేస్తున్నా అనమాట. కళ్ళు తెరవడానికి ఈజీ అనిపిస్తలేదు, అసలు నొప్పి నొప్పి, అసలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా అట్లా 4:30కి పెట్టుకుంటే 4:45కి అయితే లేస్తున్నాను అనమాట రోజు. ఇంకా ఈరోజు అయితే 4:30కే లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఇక్కడైతే వాటర్ అయితే పెట్టి రైస్ అయితే పెట్టినమాట. అసలు చూస్తుండగానే టైం అయిపోతుంది మార్నింగ్ అయితే. అసలు ఎంత తొందరగా అసలు అటు ఇటు తిరిగి పాపను లేపి మళ్ళీ వంటకాడికి వచ్చి మళ్ళీ ఆమెకు గీజర్ వేసుకోకపోతే నేను గీజర్ వేసి మళ్ళీ చాయ్ పెట్టి నీళ్లు పెట్టి వంట రెడీ చేసుకుంటా, ఇంకా బయట ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటా, ఇంట్లో అటు ఇటు వేరే పనులు చేసుకుంటా వంట చేయడము చాలా హడావిడి అవుతుంది అనమాట మార్నింగ్ అయితే. ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ పెట్టిన, ముందు కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాం కదా, అవి అయితే పెట్టి పెడతాను అనమాట మంచిగా కాశీ. ఇంకా వాళ్ళు తాగేట లోపల మంచి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి, తాగుతారు. ఇంకా నేను కూడా తాగుతాను అనమాట. ఇక్కడైతే ఇంకా పప్పు చేస్తున్నా ఈరోజు. నిన్న దోశపిండి దోశ మధ్యాహ్నం అయితే నానబెట్టి సాయంత్రం మిక్సీ పట్టినమాట. ఇంకా నైటే సగం తిన్నాము దోశలు, ఇంకా నైట్ రైస్ అయితే తినలేదు. ఇక్కడ పక్కన అయితే దోశపిండి కూడా ఉంది, వేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఇప్పుడు. పాపకు ఒక్కదానికైతే వేయాలి, ఆమె తొందరగా వెళ్తుంది కదా, తర్వాత మేము చూద్దాం. ఇంకా అయితే పప్పులు అన్నీ వేసి మిక్సీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే కుక్కర్ విజిల్ పెట్టుకొని మూత ఇంకా మంచిగా 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పు ఉడికించుకుందాం. ఇప్పుడు నేనైతే దోసకాయ పప్పు అయితే చేస్తున్నా, చాలా రోజులైంది దోసకాయ పప్పు చేయక. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి. ఇది చాలా గట్టిగా ఉందన్నమాట. మొన్న ఒక అర్ధ కిలో అయితే తీసుకొచ్చిన సండే రోజు. ఫస్ట్ వస్తలేదన్నమాట, గట్టిగా ఉంది. పప్పు ఉడికేట్లోపు మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పప్పు రెడీ అయ్యేసరికి మనం రుద్దుకొని పోపు అయితే పెట్టుకోవచ్చు. నిన్న మొన్న పిల్లలకి ఫీవర్ కూడా ఉంది. ఇంకా పాప అయితే 3-4 డేస్ అట్లా కాలేజ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నిన్న మొన్నటి నుంచి కంటిన్యూ అయితే పోతుంది. ఇంకా కంపల్సరీ మార్నింగ్ తొందరగా లేసి అయితే వంట చేయాలి. ఫస్ట్ ఏం బయట ఇంకా ఉడవడం కాదనమాట పాప వెళ్తే. ఇంకా మునక్కాయలు కూడా ఉన్నాయి, మునక్కాయ దోసకాయ రెండు వేద్దాం అనుకున్నారు. రెండు కాంబినేషన్ బాగుంటుందో లేదో, ఎప్పుడు సపరేట్ చేస్తా కదా అని ఓన్లీ దోసకాయ అయితే వేస్తున్నా. కూరగాయలు ఉన్నాయి, అవి చేద్దామంటే ఇప్పుడు నైట్ కట్ చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు కట్ చేసుకుంటూ కూర్చుంటే టైం అవుతుంది, లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను పప్పే చేస్తున్నా. ఇత్తులు అంత ఈజీగా వస్తలేవన్నమాట మధ్యలో. ఇంకా బయట క్లీన్ చేయలేదు, ఏవి చేయలేదు. వంట అంతా అయిపోయిన తర్వాత, వంట అంటే ఈరోజు మామూలుగా రైసు పప్పు, పాపకైతే దోశలు అయితే వేసి ఇచ్చిన. ఇంకా మాకేం వేయలేదన్నమాట. దోశలు వేసి తర్వాత కొన్ని వాటర్ అయితే పెట్టినమాట. ఇందాక పెట్టిన వాటర్ అయిపోయినాయి. ఇంకా కొన్ని వాటర్ పెట్టి ఇంకా స్టవ్ ఆన్ చేస్తే గ్యాస్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ కొంచెం ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూసిన అనమాట. ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది, వంపుతుంది. ఇక్కడ పప్పు కూడా ఇంకా 3 విజిల్స్ అట్లా వచ్చినాయి. అది కూడా ఒక విజిల్ వస్తే ఇంకా అది కూడా పోపు అయితే పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత, ఆవిరి పోయిన తర్వాత. నిన్న నైటు 7:30కి ప్రణవానంద ప్రభుజీది భగవద్గీత చెప్తుంది కదా యూట్యూబ్ ఛానల్లో, అదైతే విన్నామన్నమాట. డైలీ 18 అధ్యాయాలు ఉంటాయి కదా, 18 అధ్యాయాలని రోజు ఒక అధ్యాయంలా చొప్పున మనకి ప్రభుజీ అయితే ప్రవచనం చెప్తుండ్రనమాట. వినండి ఎవరన్నా. మేమైతే విన్నాము. మామూలుగా కూడా యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు
ప్రభుజీ ఛానల్ని ఫాలో అవుతాం, ఏ ఇంటర్వ్యూ ఉన్నా సరే చూస్తామన్నమాట. నైట్ కూడా మొత్తం చూసినాము. భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. పిల్లలకు కూడా కొంచెమన్నా నేర్పియాలి. మనం వింటూ, మనం చూస్తూ, మనం నేర్చుకుంటూ ఉంటేనే పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అన్నమాట. ఆధ్యాత్మికత కూడా పిల్లలకి కొంచెం నేర్పించాలి. మనం నేర్పించకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనం కూడా తెలుసుకొని మనం కూడా నేర్పియాలన్నమాట. ఇంకా ప్రభుజీ చెప్తుండు కదా డైలీ, ఇంకా మేమైతే డైలీ కంటిన్యూగా వింటామన్నమాట. ఇంకా రేపు కూడా ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంది, డైలీ ఉంది అన్నమాట. ఇంకా భగవద్గీతలో ఏముంటుందంటే, ఎలాంటి కష్టం, ఎంత పెద్ద కష్టం వచ్చినా కృంగిపోవద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవాలి. సింపుల్గా వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చుంటే ఆ బాధనే ఇంకెక్కువ అవుతుంది. చాలా అంటే చాలా విషయాలు అయితే ఉంటాయి మంచి మంచివి. వినండి, వింటే మనకు కూడా మంచిదన్నమాట. మనం కూడా తెలియని విషయాలను చాలా తెలుసుకోవచ్చు అన్నమాట వినడం ద్వారా. నేనైతే ఇక్కడ ఇంకా పప్పు అయితే ఉడికింది కదా, ఇంకా పప్పు అయితే పోపు పెట్టేస్తాను. ఇక్కడ పప్పు పోపు పెట్టేసిన తర్వాత ఇంకా పాపకైతే వాటర్ అయితే పోసిచ్చిన ఇందాక. మంచిగా ఉడికింది, కానీ ఇంకా కొంచెం మెత్తగా అనుకుంటే కొంచెం పప్పులు లేకుండా మంచిగా అవుతుందని నేనైతే ఇంకొంచెం చెంచాతోటే మంచిగా మొత్తం కలిపేసి తర్వాత చింతపండు రసం పోసుకొని ఇక్కడైతే పోపు అయితే పెట్టుకుంటా. రసం అయితే కావాల్సినంత పోసుకోవాలి. అసలు పులుపు కూడా తినొద్దు, కానీ చారు లాగా చేస్తేనే మా ఇంట్లో తింటారనమాట. గట్టిగా చేస్తే అస్సలు తినరు. ఇంకా ఒక్కరి వల్ల చూస్తే మిగతా వాళ్ళకి తినాలనిపించదు కదా. ఇంకా నా కోసం పులుపు వద్దనుకుంటే వాళ్ళు తినలేకపోతారు మళ్ళీ అనేసి నేనైతే కొంచెం చింతపులుపు పోసి అయితే చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ పాలు కూడా పెట్టిన చాయ్ పెడదామని. నిన్నైతే చందిప్ప గుడికి అయితే పోయినా అనమాట. మంచిగా దర్శనం అయింది. అసలు ఎంత పబ్లిక్ ఉంటారు, ఎనీ టైం ఎప్పుడు పోయినా జనాలే ఉంటారనమాట. రోజైతే ఇక్కడ లోకల్లో శివాలయంకి వెళ్ళిన నిన్న మొన్న అయితే. ఇంకా ఈరోజు అయితే ఎందుకో నిన్నటి నుంచి అనిపించింది ఇంకా చందిప్ప గుడికోవాలి అనేసి. ఇంకా గుడికి పోయి ఆ స్వామిని చూసి దర్శనం చేసుకొని వస్తే చాలా చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అట్లా దేవుళ్ళని మనం దర్శనం చేసుకుంటే నీరసంగా, బద్ధకంగా, కష్టంగా, ఏదైనా బాధలో అట్లుంటే మనం దేవుళ్ళని చూసినామనుకో, దర్శనం చేసుకున్న, టెంపుల్కి వెళ్ళినా మన బాధ కొంచెం తగ్గి ఎనర్జీ లెవెల్స్ అయితే మంచిగా ఉంటాయి. ఇంకా నేనైతే వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం మంచిగా పచ్చని చెట్ల మధ్యలో ఉంది కదా మరకత శివలింగం చందిప్పలో. చుట్టుపక్కల అంతా పచ్చని చెట్లు, మంచిగా వరి చేనులు అన్నీ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా సరే కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇంకా బాగా అలవాటైపోయింది అనమాట. ఒక 1 year నుంచి ఒక 15 daysకి ఒకసారన్నా, 1 monthకి ఒకసారన్నా, 20 daysకి ఒక్కొక్కసారి 1 week అట్లా కూడా వెళ్తూనే ఉంటాను నేను. ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా చాయ్ అయితే పెట్టేద్దాము. పాలు కొంచెం మరిగినాయి. ఇంకా కొంచెం చాయ్ పత్తి చక్కెర వేసి పెట్టినామనుకో మరుగుతుంది మంచిగా. ఇంకా కొంచెము ఈ మధ్య కూడా చాలా రోజుల నుంచి జనవరి నుంచి నేను హెల్త్ బాగాలేదని చెప్పిన కదా మీకు. బాగా విని కూడా చాలా విసుకొచ్చి ఉండొచ్చు నా మాటలు అయితే, హెల్త్ బాగాలేదని. కానీ అది ఫేస్ చేసింది నేను కాబట్టి నాకు చాలా బాధ అనిపించి, చాలా పెయిన్ భరించి ఇంకా నేను అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎంత పెయిన్ అంటే ఒక్క దగ్గర అని కాదు, అసలు బాడీ మొత్తంలో ఒక సైడ్ అవుతుంటే ఇంకో సైడు, ఇంకో దగ్గర అవుతుంటే ఇంకొంచెం సేపు మళ్ళీ ఇంకో సైడు, ఇట్లా చాలా అంటే చాలా ఫేస్ చేసిన అనమాట. ఇంకా నేనైతే ఆ శివయ్యకే బాగా మొక్కుకున్నాను అనమాట. ఇంకా నాకు ఆరోగ్యం మంచిగా కానీ తండ్రి అని. నాకైతే ఇప్పుడు కొంచెం నిన్న ఒక 1 week 20 days నుంచి కొంచెం తక్కువ ఉంది, ఒక 40-30% ఉందన్నమాట. కానీ నిన్న మొన్నటి నుంచి మరీ మొత్తం ఏది లేదు, చాలా బాగుందన్నమాట హెల్త్. ఇంకా
అందుకనే ఇంకా గుడికి వెళ్ళిన అనమాట నేను. ఇంక ఈరోజు కూడా లోకల్ టెంపుల్కి వెళ్ళాలి. మా హస్బెండ్ అయితే రోజు మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్తాడు లోకల్లో. అక్కడ ఆంజనేయ స్వామి శివాలయం ఆల్రెడీ నేను ఒకసారి పెట్టిన అనమాట వీడియో. మా మ్యారేజ్ డేకి టెంపుల్కి వెళ్ళిన అని. లోకల్ ఉంటుంది ఇది. చాలా బాగుంటాయి, అన్ని దేవుళ్ళు ఉంటారు అనమాట అక్కడ. ఇంకా ప్రతిరోజు వెళ్ళి అయితే దర్శనం చేసుకొని దేవునికి మంచిగా మొక్కి ఇంకా దేవుడు ఆశీర్వాదం తీసుకొని అయితే రోజు వస్తారనమాట. నేను కూడా రోజు వెళ్తున్నా తన వెంట. ఇంకా మార్నింగ్ అంటే వాళ్ళకి తక్కువ పని ఉంటుంది, మనకి ఎక్కువ పని ఉంటుంది కదా. ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఇంకా తొందరగా పూజ చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత ఇంకా గుడికి వెళ్ళేసి నేను కూడా మంచిగా దర్శనం చేసుకొని వస్తున్నాను అనమాట డైలీ. ఇంకా తొందరగా పని ఏదైనా ఉంది, ఇంకా తనకి ఏదైనా ఆఫీస్కి తొందరగా పోవాలన్నప్పుడు ఇంకా తొందరగా వెళ్ళిపోతాడు. ఇంకా నేను పోతలేను అప్పుడు. తర్వాత నేను మెల్లగా అంత పని చేసుకొని పోవాలనిపించి కంపల్సరీ పోవాలనిపిస్తే అప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇంకా దేవుళ్ళని చూడగానే అసలు మనసు పులకరిస్తుంది అనమాట. ఇక్కడైతే చాయ్ అయితే పోసిన, చాయ్ రెడీ అయిపోయింది. మనకి రోజు దేవుళ్ళకి ఇంట్లో పూజ చేసుకొని మొక్కినామనుకో అదొక పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంకా మనం ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి చేయలేదు, మార్నింగ్ కూడా కొంచెం లేట్ అయిందనుకో అప్పుడు ఏదో బోసిగా అనిపిస్తుంటుంది. మనకు దీపం వెలుతురు కనబడది, అగరబత్తిల ఫ్లేవర్ రాదు, ఇంకా అంత మంచిగా అనిపించదు అనమాట. ఇప్పుడు మనమే సపోజ్ ఇంట్లో ఉంటాం, కరెంటు లేకపోతే ఎట్లుంటుంది, కరెంటు ఉంటే ఎట్లుంటుంది, ఎంత వెలుతురులో మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా అనమాట ఇంట్లో దీపం వెలగకపోతే. ఇంకా వంట అయితే పెట్టేసి తర్వాత ఇక్కడ ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. కింద ఊడ్చేసి వచ్చిన ఆల్రెడీ. ఇక్కడ పైన అయితే ఇప్పుడు ఊడ్చి మంచిగా తూడ్చేసి ముగ్గు అయితే వేసిన మొత్తం అంతా. చూడండి మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. ఇంకా డైలీ ఇవి ఊడవడం తుడవడం అంటే చాలా పని అవుతుంది. ఇంకా ఇంట్లో కూడా మొత్తం ఊడ్చేసిన అనమాట. తర్వాత అంట్లుంటే తోమేసి ఇంకా పాప కూడా అప్పుడే వెళ్ళిపోయిన తర్వాత నేను కింద పైన అంతే ఊడ్చిన అనమాట. ఇంకా మా బాబు కూడా వెళ్ళిపోయిండు, తనకు టిఫిన్ కట్టించిన, చాలా పనులు అయితే చేసిన, అవన్నీ ఏం తీయలేదు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా తిన్నాడు వెళ్ళిపోయిండు. తర్వాత నేనైతే స్నానం చేసిన అనమాట. గుడికి వెళ్ళిపోయిండు ఇందాక. నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి స్నానం చేసేసి పూజ అయితే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని తర్వాత పూజ చేసేసిన చూడండి. తర్వాత ఇవి అయితే కొన్ని ఉన్నాయి అనమాట. ఇవి ఈరోజు కడిగి పెట్టుకున్నాం అనుకో రేపు పూజకి ఈజీగా అవుతాయి అనేసి నేను ఇవి కూడా కడుగుతున్నాయి ఇప్పుడు. తర్వాత బట్టలు అయితే వేసిన ఇందాక, ఇంకా అవి కూడా అవుతున్నాయి, అయిన తర్వాత ఆరేయాలి. ఇదైతే ఒక బ్లౌజు నిన్నైతే కట్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు కుడదామని ఓపెన్ చేస్తున్నా అనమాట. ఇది చాలా అసలు ఎంత జారిపోతుంది అనమాట క్లాత్. ఇంకా నేను ఇక్కడైతే గమ్ము పెట్టేసి అతకబెడదామనేసి చూడండి ఈ గమ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. మొత్తం సైడ్లకు అంతా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చివర్లకు పెట్టుకోవాలి. మనం కుట్టు లోపలికి రాకుండా కొనాలకు పెట్టుకుంటే ఇంకా అది కుట్టులకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ క్లాత్ మెత్తగా చాలా జారిపోతుంది, మళ్ళీ ముడతలు వస్తాయి అనేసి నేనైతే ఈ ట్రిక్ యూజ్ చేసి ఇంకా బ్లౌజ్ అయితే కుడదామని అంతా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా అయితే గమ్ము పెట్టి ఐరన్ అయితే వేసుకున్నాను అనమాట. నేను కూడా ఈ ట్రిక్ యూట్యూబ్లో చూసిన అనమాట. అప్పుడప్పుడు యూజ్ చేసాను అనమాట. ఎప్పుడైనా సన్న క్లాత్లు ఉంటాయి అనుకో అప్పుడు ఇట్లా యూజ్ చేసి కుడతాను అనమాట. అసలు నేను ఎవరికి కుట్టను, నావి నేనే కుట్టుకుంటాను అనమాట. నేను నేర్చుకుందే ఒక 10 days. ఆ 10 daysలో కూడా ఏం చెప్పనే లేరు. ఇంకా నేను యూట్యూబ్లో చూసి కొంచెం ఇట్లనే నేను చిన్న మిస్టేక్ ఉన్నా సరే నేను వేసుకుంటా కదా. వేరే వాళ్ళు అయితే వేసుకోరు కదా, ఏదో ఒక పేరు పెడతారు. ఇంకా అట్లనే చిన్న కొంచెం అట్లా నేర్చుకొని నేను కుట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం ఐరన్ చేసినాం అనుకో గమ్ము మంచిగా మెయిన్ క్లాత్కి అయితే మంచిగా అతకపోతుంది అనమాట. నీట్గా వస్తుంది ఇంకా బ్లౌజు. ఎంత అసలు చూస్తే చాలా. నిన్న కూడా ఒక బ్లౌజు మొన్న చూపించిన కదా, అది కూడా ఇట్లనే మొత్తం గమ్ముతోటి
పెట్టి తర్వాత ఇట్లా ఐరన్ చేసిన అనమాట. చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఇదైతే బ్లౌజు కొంచెం కుట్టేసిన. ఇంకా తర్వాత ఇక మొత్తం అయితే ఇట్లా కుట్టిన అనమాట. చిన్న పఫ్ హ్యాండ్సే నాకు ఇష్టము. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి జర పెద్ద పఫ్ పెట్టుకుంటున్నా. ఇంకో అంతవరకు అయితే అయ్యింది. ఇంకా ఈ హ్యాండ్ అయితే కుట్టలేదు, కుట్టాలి. వీడియో ఎలా అనిపించింది కుట్టాలి. ఇంకా ఇదంతా మొత్తం మంచిగా కుట్టుకున్నా. ఇంకా నెక్ కుట్టాలి పైపింగ్, తర్వాత ఈ హ్యాండ్ వేయాలి, సైడ్లకు అయితే కుట్టాలన్నమాట. ఇంకా రేపైతే కుట్టాలి ఇది. ఇప్పుడు ఈరోజు అయితే ఇంత కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.